ఇది కంప్లీట్‌గా నా డేని నేను ఎలా స్పెండ్ చేస్తాను అనేదైతే ఈ వీడియోలో అయితే షేర్ చేస్తానండి. ప్రతి ఒక్క వీడియోలో ఏదో ఒక టాపిక్ గురించి అయితే మాట్లాడుతూ ఉన్నాను కదా! ఈ వీడియోలో మాత్రం అలాంటి విషయాలేం లేకుండా కంప్లీట్‌గా నా డే రొటీన్ ఎలా ఉంటదో చూపించాలి అనుకుంటున్నాను. ఇక్కడైతే మాత్రం మాకు ఇది గూడా మా ఇల్లేను. అయితే ఇక్కడ పూల చెట్లు అవుంటాయి. అందుకని జెప్పేసి పూలు కోసుకుందామని జెప్పి వచ్చాను. మాకు నియర్లీ 1 మంత్ నుంచి కూడా సోదకం మీన్స్ మా సర్‌నేమ్‌కి సంబంధించిన వాళ్ళు చనిపోతే అంటే ఎవరికైనా సరే వాళ్ళ సర్‌నేమ్‌కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా చనిపోతే సోదకం అంటారు కదా! మాకు కొంచెం మా సర్‌నేమ్‌కి సంబంధించింది కొంచెం పెద్ద ఫ్యామిలీనే. అయితే వాళ్ళు చనిపోయారు. చనిపోతే ఈ రోజుకైతే దినాలైతే అయిపోయాయి. ఇంకా అయిపోయిన తర్వాత ఇంక బెడ్‌షీట్లు అవన్నీ కూడా ఉతుక్కోవాలి కదా! ఆ రోజే చాలా పనులైతే ఉంటాయి. ఇంకా బెడ్‌షీట్లు అవన్నీ ఉతికేసుకొని ఈ పాతింటి దగ్గరైతే వేశాను. అయితే ఇంకా వచ్చిన తర్వాత కొన్ని బెడ్‌షీట్లయితే తీసుకొనెళ్ళాను. ఇంకా కొన్నున్నాయి. ఇంకా చెట్లకు కూడా పూలున్నాయి. చాలా రోజులవుతుంది కొయ్యకని జెప్పేసి ఆ రోజుటికైతే ఇంక పూలైతే కోస్తా ఉన్నాము. మాకు అంటే నేను పెద్దగా ఏం పెట్టుకోను పూలు. ఎప్పుడైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా పూలు పెట్టుకోవడానికే ఇష్టపడతాను. ఇంకా ఆ రోజుకి కూడా పూలైతే కోసుకున్నాను. ఇదైతే పెద్ద బొండు మల్లెలంటారు కదా! ఆ మల్లె చెట్టు. ఇదొకటి, ఇంకొకటి కూడా ఉంది పక్కన. ఈ 2 చెట్లు పూలు కాస్తే మాత్రం ఒక గిన్నెడు పూలైతే వస్తాయి మాకు. ఇంక కాకపోతే మాకు ఇక పెద్దగా ఏం పెట్టుకోను నేనైతే మాత్రం. ఇంక తర్వాత అక్కడ బెడ్‌షీట్లు అవన్నీ తీసుకొని ఇంటికైతే వచ్చేసాను. ఇది నైట్ అయితే 10 అయిపోయింది. 10 ఎందుకు అయింది అంటే అక్కడ 6 లోపు ఇంటికొచ్చేసాను. అయితే ఏమైందంటే ఒక డిజైన్ అయితే కొనాల్సి ఉంది. దాన్ని పెన్ డ్రైవ్‌కి మొబైల్ నుంచి పెన్ డ్రైవ్‌కి ఓటీజీ కేబుల్ ద్వారా మనం పెన్ డ్రైవ్‌కి అయితే కనెక్ట్ చేసుకోవాలి. మరి ఎంత ట్రై చేసినా కూడా ఎందుకో గాని ఆ రోజైతే అవ్వలేదు. ఇంక దాని గురించి ఒక 4, 5 అవర్స్ అయితే స్పెండ్ చేశాను. టైం అంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఇంకా ఇదైతే మాత్రం నెక్స్ట్ డే మార్నింగు శ్రీరామనవమి. లేచి ఇంక అంతా కూడా ఏమైందండి? పిల్లలైతే మాత్రం పుల్లలు అంటే నేను కట్టెల పొయ్యి మీదే వంట చేయాలి అన్న కాబట్టి ఏడి? పొయ్యి మీద వంట చేయాలి కాబట్టి ఆ! వీళ్ళైతే మాత్రం పుల్లలు తీసుకురావడానికి వెళ్లారు. మా ఆయన, మా పిల్లలు కూడా ఇంట్లోనే ఉన్నారు ఆ రోజుటికి. ఇంకా ఆ నైట్‌కైతే ఇంక నేను మీ పిల్లలకి నాన్నేమో స్నానాలు గూడా ఏం లాగేత్తన్నాడా? చేయించలేదు. ఇంకా ఆ పనిలోనే ఉండిపోయాను. నాకు స్నానాలు చేయించే టైం గూడా లేదు. పాపం ఇంక వాళ్ళు గూడా లేరా? ఏమి ఇంక అడగలేదు. వాళ్ళు గూడా పాపం పొగలల్లా స్కూలుకెళ్ళొచ్చి పడుకొని పోయారు. ఆ! ఇంకొకటి ఏంటంటే ఆ? మా పిల్లలకైతే హాఫ్ డేస్ అయితే ఉండవండి. అప్పుడే ఫుల్ అయిపోయినియా? డేనే ఉంటది. రెగ్యులర్‌గా ఎలాగైతే సరిపోయిందా? వాళ్ళకి స్కూల్ ఉంటదో అలాగే ఆ! ఉంటది. ఇంకొకటి చెప్పాలంటే ఇంక సండేస్ గూడా పెట్టడానికి వాళ్ళ ప్రిన్సిపల్ అయితే ఏమి ఇబ్బంది పడరు. ఇంకా ఇక్కడ పుల్లలు తీసుకొచ్చిన తర్వాత నేనైతే మా బయట చిన్నోడు వాకిలంతా పేడెత్తుకొచ్చాడు. ఊడ్చేసాను. ఇంకా వీళ్ళైతే ఆహ్, పేడ ఉంటది గదా! పేడ తీసుకొచ్చారు. మా పిల్లలు పుట్టినప్పటి నుంచి ఎప్పుడు గూడా పేడలో అయితే చేతులు పెట్టలేదు. ఈరోజే ఫస్ట్ టైమ్ పెట్టారు. ఇంకా ఆ పిల్లలు కూడా ఎదిగే కొద్దిగా పనులు చెప్పాలి గదా! అని జెప్పి వాళ్ళకైతే కొంచెం పనులు జెప్తే పాపం ఏమి ఇబ్బంది పడకుండానే చేశారు. చేస్తారండి. మా పిల్లలు పని చేస్తారు. కాకపోతే మా చిన్నోడు అప్పుడప్పుడు మొండికేస్తాడు గానీ, పాపం మా పెద్దోడు మాత్రం నేను చెప్పిన పని వితిన్ సెకండ్స్‌లో చేసేస్తాడు. ఇంకా వాళ్ళు పేడ వేసుకొచ్చిన తర్వాత బయట ఇంక కల్లాపు కూడా కొట్టేసాను. మేము మెయిన్‌గా సోదకంలో ఇంట్లో కల్లాపులు కట్టడం గానీ, నాన్ వెజ్ గానీ, పూలు పెట్టుకోవడం ఇలాంటివి కొన్ని రూల్స్ ఉంటాయి కదా! అవన్నీ కూడా చేస్తాము. కాకపోతే నాన్ వెజ్ ఒక్కటి మాత్రం మానుకోము. ఎందుకంటే ఇవాళ అంతగా అడిక్ట్ అయిపోయాం గాబట్టి, ఇంకా నేనైతే మాత్రం బయట కల్లాపులు కట్టడం అలాంటివేం చేయలేదు. ఈ 21 డేస్ నుంచి పూలు పెట్టుకోవడం కూడా ఏం చేయలేదు. ఇంక అందుకని జెప్పేసి పూలు కోసుకొచ్చేసి నైట్‌లో మాలలు కట్టిచ్చేసాను. ఇంక నేను పెట్టుకోవడం గూడా ఉండదులేండి. ఏదో ఆశకి తీసుకొస్తా గానీ, ఇంక పనులే సరిపోతాయి. నా డే అనేది ఎంత బిజీగా ఉంటదో మీరు చూడండి. ఇక్కడైతే పుల్లలు తీసుకొచ్చారు కదా పిల్లలు. అవన్నీ కూడా చేసేసిన తర్వాత వాళ్ళకి ఇంక పేడ కల్లాపు కొట్టేటప్పుడే కొంచెం పేడ పేడ చేసేసుకున్నారు బట్టల నిండా. ఇంక కొంచెం ఆడుకుంటారు కదా! ఇంక నేను గూడా వదిలేసాను. సరే ఆడుకోండిలే అని జెప్పేసి. ఇంక కల్లాపంతా కొట్టేసిన తర్వాత వాళ్ళకైతే స్నానాలు చేయించేసాను. స్నానాలు చేయించేసేసి ఆ రోజుటికి టిఫిన్ అయితే మేము బయటే తీసుకొచ్చుకున్నాము. స్నానాలు చేసిన తర్వాత ఇంకా ఇదైతే రెండోసారో, మూడోసారేనండి వాకిలి ఊడవడం. ఎందుకంటే చెట్టుకి పువ్వుతో ఉంటది గదా! పూత ఎక్కువ రాలుతుంది. ఇంకా అట్లా ఊడ్చేసిన తర్వాత ఇంకా
పొయ్యి మంట కూడా వేసేసి దీంట్లో పప్పు ఒక పక్కన అయితే ఫస్ట్ ఇడ్లీ పాత్రలో పెట్టింది ఏంటంటే పాలు కూడా నేను ఇడ్లీ పాత్రలోనే కాచుకుంటున్నాను. ఇంకా తర్వాత రైస్ కూడా కడిగి ఇంకో పక్కనైతే పెట్టేసుకున్నాను. ఇక్కడైతే సాంబార్‌లో కావాల్సిన వెజిటబుల్స్ కూడా కట్ చేసి అయితే పక్కనైతే పెట్టేసుకుంటున్నాను. ఇంకా చెప్పాను కదా! మా పిల్లోడికి హాఫ్ డేస్ అలా ఏం లేవని చెప్పేసి, అందుకని చెప్పేసి నేను 4కి, 4:30కే లేవాల్సొస్తుంది. ఇంకా ఈ పనులన్నీ కూడా చేసుకోవాలండి తప్పదు. ఏ సిట్యుయేషన్స్ ఎలా ఉన్నా కానీ మనకి బాగున్నా, బాగోపోయినా చేసుకోవాలి. ఇక్కడ బీభత్సంగా ఎండ, పొగ నా పరిస్థితి అయితే మామూలుగా లేదు. ఇక్కడ ఇవి చేసుకుంటానే ఆ వర్క్‌కి సంబంధించింది కూడా ఆలోచిస్తా ఉన్నాను. అది పెన్ డ్రైవ్‌లోకి ఎక్కలేదు కదా! ఎలా చేయాలి, ఏంటి అని చెప్పేసి అనుకుంటున్నాను. మళ్ళీ దాన్ని వేరే మెయిల్‌కైతే పెట్టిచ్చేసుకొని డిజైన్ అయితే కాపీ చేసుకున్నాను. అయితే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలకి ఎక్కువ ఎక్కువ ఆలోచించి మైండ్ అయితే చాలా వరకు చాలామందిని కూడా డిస్టర్బ్ చేసుకుంటా ఉంటాము. అలా అసలు చేసుకోకూడదు. నేనసలు అలా డిస్టర్బ్ అయ్యే ఈరోజైతే అసలు లేవలేకపోయాను. ఇంకా ఇక్కడైతే రైస్ కూడా చూసారు కదా! ఎంత పర్ఫెక్ట్‌గా కుక్ అవుతుందో. చాలా బాగా కుక్ అవుతది. ప్రెజెంట్ మన షార్ట్స్‌లో అయితే ఈ వీడియో వైరల్ అవుతుంది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి. ఎలా వండుకోవాలో కూడా చూయించాను. ఇక్కడ పప్పులోనే వెజిటబుల్స్ అన్నీ కూడా వేసేసుకొని కుక్ చేసుకున్నాను. తర్వాత దీనికి కావాల్సిన ఉప్పు, కారం, పసుపు, తర్వాత కొంచెం కరివేపాకు ఇవన్నీ కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసిన తర్వాత చింతపండు రసం కూడా వేసేసుకున్నాను దీంట్లోనే. ఇంకా ఇక్కడ చింతపండు రసాన్ని కూడా తీసేసుకొని ఒక్కసారే ఇంకా ఆ పప్పుచారులోనే పోసుకొని కాసేపయితే మరగబెట్టేసుకున్నాను. మరిగిన తర్వాత ఇంకొకసారి తాలింపు కూడా పెట్టేసుకున్నాను. అంటే ప్రతిదీ కూడా వీడియో తీయాలంటే అవ్వట్లేదు. ఎందుకంటే మిషన్ మీద ఒక వర్క్ ఉంది. ఆ వర్క్ చూసుకుంటే ఇక్కడ పప్పు కుక్ అయ్యేలోపు నేను బట్టలు ఉతికాను. అలాగే ఇంకా వర్క్ పెట్టేసుకుంటున్నాను. ఇక ప్రతి పని కూడా అవుతానే ఉంది. ఇక తినేసిన తర్వాత ఇంకా రెండో వర్క్ అని చెప్పాను కదా! ఆ వర్క్ కూడా మిషన్ మీద అయితే పెట్టేశాను. అరౌండ్ 2:30 ఆ టైంకి ఇంక పెట్టేసేసి కొన్ని కొన్ని థ్రెడ్స్ ఉంటాయి కదా! వాటినైతే కట్ చేస్తా ఉన్నాను. ఇక్కడ ఒక హ్యాండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. డిజైన్స్ వీటిని మీకు ఈ వ్లాగ్‌లోనే చూయించాలి క్లారిటీగా అనుకున్నాను. కానీ అప్పటికి అవ్వలేదండి. నైట్ అంతా కూడా కూర్చొని చేశాను. 12 ఆ టైం అయితే అయింది. 12కి అయితే మొత్తం వర్క్ అంతా కంప్లీట్ చేసి పడుకున్నాను. నెక్స్ట్ డేకి చూపిద్దాం అనుకుంటే మళ్ళీ వ్లాగ్ అయిపోయే అంటే వ్లాగ్ నేను పెట్టాల్సిన టైంకి అందదేమో అని చెప్పేసి పెట్టేస్తా ఉన్నాను. నెక్స్ట్ వీడియోలో అయితే ఖచ్చితంగా క్లారిటీగా అయితే ఈ బ్లౌజెస్ అయితే చూపిస్తాను. ఇంకా తర్వాత అక్కడ మళ్ళీ థ్రెడ్స్ అవన్నీ కట్ చేసేసి ఆ బ్లౌజ్‌కి మళ్ళీ బ్యాక్ పార్ట్ అయితే పెట్టేసేసాను. ఇక్కడైతే పిల్లలకి స్నాక్స్ కోసం అయితే చేస్తా ఉన్నాను. చెప్పాను కదా! ఆలు నగెట్స్ చేయాలని చెప్పి. పిల్లలు చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. కానీ నేనే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా పప్పు వండిన ఇడ్లీ పాత్ర ఉంది కదా మనకి. ఆ ఇడ్లీ పాత్రలోనే పెద్ద బంగాళదుంపలు ఒక 4 ఉంటే వాటిని ముక్కలు ముక్కలు కట్ చేసేసి వాటర్ ఏసేసి దాని మీద పెట్టేసొచ్చి ఇంకా వర్క్ అయితే పెట్టుకున్నాను. ఇక వర్క్ చేసుకుంటానే ఒక పక్కన కొద్దిసేపు అయితే పడుకున్నాను. చెప్పాను కదా! నాకు అసలు హెల్త్ బాగుండట్లేదని చెప్పేసి. పెట్టేసేసిన తర్వాత అవైతే కుక్ అయ్యాయి. నాకు తెలిసి ఇక్కడ 20% కుక్ అవ్వాలి. కానీ ఒక్కొక్కటి ఓవర్ కుక్ అయిపోయింది. కొంచెం తురిమేటప్పుడైతే ఇబ్బంది పడాల్సొచ్చింది. ఇంక మొత్తం కూడా తురిమేసేసుకున్నాను. తురిమేసిన తర్వాత దీంట్లోకి కావాల్సిన మసాలాలు అవన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకున్నాను. మనకి దీంట్లోకి ఓరిగానోను ఇది అంటారు కదా! ఓరిగానో తర్వాత చిల్లీ ఫ్లేక్స్ అలాంటివి ఉంటాయి కదా! అలాంటివి కూడా ఉంటే వేసుకోవచ్చు. లేకపోయినా ఇబ్బంది ఏం లేదులేండి. కొంతమంది ఒక వంట ఏదైనా చేయాలంటే అన్నీ ఉంటేనే చేస్తారు. నేను అలా అయితే ఏం కాదు. నాకు ఉన్న వాటితోనే అడ్జస్ట్ అయ్యి అయితే చేస్తాను. ఎలా చేసినా కూడా కొంచెం దాంట్లోకి ఉప్పు, కారాలు సరిపోను ఉంటే ఏ వంట అయినా సరే టేస్ట్ బావుంటదని నేను అనుకుంటాను. ఇంక ఇక్కడైతే మొత్తం కూడా తురిమేసుకున్నది ఒక గిన్నెలోకి అయితే షిఫ్ట్ చేసుకున్న తర్వాత సన్నగా చాప్ చేసుకున్న కొత్తిమీర వేసుకున్నాను. తర్వాత ఉప్పు, పసుపు, కారం ఇదేంటంటే మసాలా కారం. ఇది కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. తర్వాత కసూరి మేతి, ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్, తర్వాత ఇక్కడొచ్చేసి కరివేపాకు కూడా కొంచెం చిన్న చిన్నగా కట్ చేసి అయితే వేసేసుకున్నాను. ఇంకా మొత్తం ఇవన్నీ వేసుకొని మంచిగా అయితే మిక్స్ చేసుకోవాలి. దీంట్లోకి నేను ముందుగానే పక్కకైతే తీసి పెట్టేసుకున్నాను కార్న్‌ఫ్లోర్, అలాగే బియ్యపు పిండి కూడా తీసి పక్కనైతే పెట్టుకున్నాను. వీటి రెండిటిని కూడా మిక్స్ చేసుకొని ఆలు నగెట్స్ అయితే చేసుకోవచ్చు. ఈ స్టఫింగ్‌ని మనం పరోటాలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే
గోధుమ పిండి కానీ మైదా పిండి కానీ కలిపేసుకొని మధ్యలో పెట్టేసుకొని ఒత్తేసుకొని కాల్చుకున్నా కూడా బాగుంటుంది. స్మెల్ కూడా మనకి బంగాళదుంప కర్రీ స్మెల్లే వస్తుంది, అంటే అన్నీ కలిపేసాం కదా, ఆ స్మెల్ అయితే వచ్చింది. ఇంకా ఇక్కడైతే కార్న్‌ఫ్లోర్ ఒక గరిటె, అలాగే ఇదైతే బియ్యపిండి అదొక స్పూన్, అదొకటి ఇదొకటి 2 కూడా ఈక్వల్ రేషియోస్‌లోనే తీసుకొని కలిపేసుకున్నాను. తర్వాత ఇదంతా కలుపుకున్న తర్వాత కూడా కొంచెం అయితే నాకు చెమ్మలాగా అనిపించింది. అందుకని చెప్పేసి ఇంకొంచెం పిండి అయితే వేసి కలిపేసుకొని వీటికైతే మంచిగా మనం ఒక షేప్ అయితే తీసుకురావాలి. మన ఇష్టం రౌండ్ బాల్స్ అయినా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం రూపాయి బిళ్ళ సైజులో అయినా చేసుకోవచ్చు, లేకపోతే సిలిండర్ షేపు, ఇలా మనకు నచ్చిందైతే చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ సిలిండర్ షేప్‌లో అయితే చేసుకున్నాను. కాకపోతే చేసేటప్పుడు కొంచెం చేతులకి అదంతా కూడా అంటుకుంటది. ఒక ఇద్దరుండి చేసుకుంటే మాత్రం తొందరగా అయిపోతది. నేను ఇక్కడ ఒక్కదాన్నే కాబట్టి కొంచెం సేపయితే ఇంకా అలాగే చేతులకు అతుక్కుంటున్నా గానీ కొంచెం ఆయిల్ అప్లై చేసుకుంటా ఇంకా ఈ షేప్స్ అన్నీ కూడా చేసేసుకున్నాను. చేసుకున్న తర్వాత ఒక పావుగంట అయినా సరే ఫ్రిడ్జ్‌లో అయితే పెట్టేసుకోవాలి. మనకి కావాలంటే అప్పటికప్పుడైనా ఫ్రై చేసుకోవచ్చు. లేదు అనుకుంటే వీటిని ఒక 10 మినిట్స్ ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని తర్వాత కార్న్‌ఫ్లోర్ వాటర్‌లో ముంచేసి బ్రెడ్ క్రమ్స్ ఉంటాయి కదా, వాటిల్లో మళ్ళీ పైన కోటింగ్ చేసేసుకొని అలా అయినా ఫ్రై చేసుకోవచ్చు. నేను ఇక్కడ బ్రెడ్ క్రమ్స్ అవేమి యూజ్ చేయలేదు. ఇంట్లో బ్రెడ్ ఉందిలే చేద్దాం అనుకున్నానులే కానీ మళ్ళీ ఇంకా ఇప్పటికే నాకు తెలిసి ఆయిల్ ఎక్కువగానే పీలుస్తది. మళ్ళీ బ్రెడ్ క్రమ్స్ వేస్తే ఇంకొంచెం ఆయిల్ పీలుస్తదేమో అన్న ఉద్దేశంతో నేనైతే బ్రెడ్ క్రమ్స్ ఏమి వేయలేదు. మనకు కావాలంటే ఇంక ఇలాగే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని వీటిని ఒక ఎయిర్ టైట్ కంటైనర్‌లో పెట్టుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంకా డీప్ ఫ్రై చేసుకొని తినొచ్చు. పిల్లలకి కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు చేసి ఇవ్వచ్చు. నేను అలాగే అనుకున్నాను. కాకపోతే ఇంకా మనకి మనుషులు ఎక్కువ ఉంటారు కదా, ఇంక సరే అని చెప్పేసి అన్నీ కూడా ఫ్రై చేయాల్సొచ్చింది. ఇక్కడ ఇంకా బయట బాండీ కూడా పెట్టేసుకొని ఆయిల్ కూడా వేసేసుకున్నాను. పిల్లలు పాపం చాలా రోజుల నుంచి అడుగుతున్నారండి. వాళ్ళు నాకు చిన్న చిన్న పనులు హెల్ప్ చేసినప్పుడు వాళ్ళకి కూడా నచ్చింది చేసి పెట్టడం మన బాధ్యత. మా పిల్లలు కూడా అప్పటికి చాలా రోజుల నుంచే అడుగుతున్నారు. నేను ఎప్పటికప్పుడు పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా ఈరోజు పోస్ట్‌పోన్ చేస్తే ఊరుకోరు అనుకుంటేనే చేస్తాను ఏదైనా సరే. మొన్న టమాటా కెచప్ చేశాను కదా, దానికి కూడా మరి వాళ్ళు చాలా రియాక్ట్ అయ్యారు. అమ్మ కెచప్ బానే ఉంది, మెయిన్‌దేది అని అడుగుతున్నారు. అంటే మెయిన్ అంటే చికెన్ పకోడీ గానీ ఇలాంటివి ఏవైనా. ఇంకా ఆ రోజుటికైతే సిలిండర్స్ అయితే చేసేసాను. ఈ సిలిండర్స్ అయితే టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. ఫస్ట్ వాయికి ఏమైందంటే కొంచెం గాలి అది సరిగ్గా తగలక చాలా టైం అయితే తీసుకుంది. నెక్స్ట్ వాయికి మాత్రం పర్ఫెక్ట్‌గా వచ్చాయి. టేస్ట్ కూడా బాగుంది. తలా ఒక 2, 3 అయితే తినేసాము. తినేసిన తర్వాత ఇంకా పిల్లలకి మా వారికి కూడా భోజనం అయితే పెట్టేశాను. ఆ రోజుకి సాంబార్ చేశాను కదా, ఇంకా వాళ్ళకి కూడా ఫుడ్ అదంతా పెట్టేసేసి నేను ఒక పక్క వర్క్ చేసుకుంటూ ఇంకో పక్కన బయట పొయ్యి దగ్గర నెక్స్ట్ డే మార్నింగ్‌కి కావాల్సిన ప్రిపరేషన్స్ కూడా చేసుకుంటున్నాను. అయితే ఇక్కడే నేనేం చేశానంటే ఇవన్నీ అయిపోయిన తర్వాత ఎటు ఆయిలు డీప్ ఫ్రై అయ్యే ఉంది కదా అని చెప్పేసి ఫ్రై అయ్యే ఉంది కదా అని చెప్పి దాంట్లోనే పిల్లలకి స్కూల్కి వెళ్ళడానికి స్నాక్స్ ఏమైనా ప్రిపేర్ చేద్దామని చెప్పి కార్న్ చిప్స్ ఉంటాయి కదా అవి, తర్వాత అటుకులు, వేరుశనగ గుళ్ళు అవన్నీ వేసేసి ఇంకా వాటిని కూడా ఫ్రై చేసేసుకొని ఒక గిన్నెలో అయితే పెట్టేసుకొని దీంట్లో కొంచెం ఉప్పు కారం వేసేసుకొని కొంచెం చల్లారిన తర్వాత ఇలా ఎయిర్ కంటైనర్స్లో అయితే పెట్టేసుకున్నాను. ఇవి కూడా ఈ గాజు సీసా చూస్తున్నారు కదా, ఇది కూడా మాకు ఆ రోజు తినమని చెప్పాను కదా సోదకము, వాళ్ళైతే ఇచ్చారు. ఆయన జ్ఞాపకార్థంగా అయితే 2 అయితే ఇచ్చారు. ఇంకా ఒక దాంట్లో సగం అయితే పట్టాయి, ఇంకొక సగం వచ్చేసి వేరే డబ్బాలో పెట్టేసేసి ఇంక పక్కనైతే పెట్టేసుకున్నాను. నాకు ఈరోజు నేను ఇక్కడ మీకు చూయించింది ఒక 20% మాత్రం నేను చూయించాను. మిగతా 80% నాకు కెమెరా వెనకాలైతే జరిగింది. కెమెరా వెనకాల అంట్లు కడుక్కోవడం అని, పిల్లల్ని చూసుకోవడం, తర్వాత వాళ్ళకి హోంవర్క్‌లు రాయించడం, ఫుడ్ పెట్టుకోవడం, తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటే వాళ్ళకి తీర్పులు చెప్పడం, ఇవన్నీ కూడా జరిగాయి. ఇంకా ఇక్కడైతే ఇంకా నేను కూడా కొంచెం మజ్జిగ అయితే తాగేసాను. ఇంకా మా వారికి కూడా చేసి ఇచ్చేసాను. ఇచ్చేసిన తర్వాత ఇంకా అప్పటి వరకు అంటే ఇవన్నీ చేశాను కదా ఆలు నగెట్స్ ఇవన్నీ, దానికి సంబంధించిన అంట్లు కూడా చాలానే పడ్డాయి. ఇంకా అవన్నీ కూడా క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇంకా వర్క్ కూడా చూయించాను కదా, హ్యాండ్స్ వర్క్ అయితే అప్పటికి కంప్లీట్ చేసేసి బ్యాక్ లెఫ్ట్ వైపు, రైట్ సైడ్ 2 వైపులా కూడా పెట్టేసేసాను. ఇంకా తర్వాత నేను కూడా స్నానం అయితే చేసేసి వచ్చిన తర్వాత ఇక్కడ వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది మిషన్ మీద. ఇంకా వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేద్దామని చెప్పేసి మీకైతే చూపించాను. సో ఇదండి నా ఫుల్ డే రొటీన్ వ్లాగ్ అయితే. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది అయితే కామెంట్ అయితే చేయండి. నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ అయితే మర్చిపోకండి.
మర్చిపోవద్దు. ఈ డిజైన్కి సంబంధించిన ఫుల్గా అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా షేర్ అయితే చేస్తాను. దీనికి సంబంధించిన శారీస్ అవన్నీ కూడా మరొక మంచి వ్లాగ్తో వస్తాను. ఉంటాను.